ఓకే. నిన్న మనము శివరంజని రాగము ఈ సా అంటే ఏంటి, రీటు అంటే ఏంటి, ఘాటు అంటే ఏంటి, పా ఏంటి, దాటు అంటే ఏంటి, సా అంటే ఏంటి, వాటిని ఈ సి డి షార్ప్ మనకు తెలిసిన లాంగ్వేజ్లో ఎలా మార్చుకోవాలి అనేది చెప్పాను కదా. అది విన్నారు నిన్న. ఒకవేళ ఈ నిన్న చెప్పిన క్లాస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ మీరు టచ్ చేసి జస్ట్ ఒక చాలా తక్కువ టైం మాత్రమే, చిన్న వీడియో, అది వింటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఈరోజు చెప్పబోయేది అంతా వినండి. శివరంజని రాగంలో సి షార్ప్, డి షార్ప్, ఇవన్నీ కూడా ఈ ప్రతి హైట్లో కూడా నేను ఈరోజు రాగాన్ని చెప్పబోతున్నాను. అలాగే వాటిల్లో ఏమొస్తాయనే ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని పాటలు ఇస్తాను. దాని ద్వారా మీకు అటువంటి పాటలు వచ్చినప్పుడు ఇది ఆ రాగం అని ఈజీగా గుర్తుపడతారు. ఓకే, శ్రద్ధగా వినండి. ఇప్పుడు సి అంటే, సిలో శివరంజని అంటే సిడి షార్ప్ జిఏసి కదా. ఓకే, ఇప్పుడు డిలో రావాలంటే యాక్చువల్గా నాకు ఒకసారి ఇలాగా రాగం వింటే మిగిలిన ప్రతి స్కేల్లో కూడా తీయగలను. అందరూ అలాగా తీయలేరు కాబట్టి నేను ఇలాగా క్లియర్గా రాసిస్తాను. ఓకే, డిలో చూసేసరికి ఏమొచ్చినాయి, డిఈఎఫ్ రాసుకోండి. డిఈఎఫ్, ఏ బి మరలా డి, ఏ బి మరలా డి. ఓకే, నెక్స్ట్ ఈలో తీద్దాం. ఇప్పుడు ఈలో సారీ ఓకే, ఈ ఎఫ్ షార్ప్ జి, ఈ ఎఫ్ షార్ప్ జి. ఓకే, బి సి షార్ప్ ఈ రాసుకోండి. బి సి షార్ప్ ఈ. ఓకే, నెక్స్ట్ ఎఫ్లో తీద్దాం శివరంజని. ఓకే, ఎఫ్ జి షార్ప్, ఎఫ్ జి షార్ప్ రాస్తున్నారా? ఎఫ్ జి షార్ప్, సారీ ఎఫ్ కదా. ఓకే, సిడిఎఫ్. ఓకే, అంతే కదా. సిడిఎఫ్, సిడిఎఫ్. నెక్స్ట్ జీలో తీద్దాం. ఇప్పుడు జీ, ఏ షార్ప్ రాయండి. జి ఏ షార్ప్. నెక్స్ట్ డిఈ జి.
డి ఈ జి. ఓకే, నెక్స్ట్ సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ అయిపోయింది, ఎఫ్ అయిపోయింది, జి అయిపోయింది, ఏ. సారీ, ఓకే. ఏ బి సి ఏ. ఏ రాసుకోండి, కనిపిస్తుందా? స్కెచ్ యూజ్ చేయమన్నారని చేస్తున్నాను. వెనక పేపర్ మీద పడిపోద్ది స్కెచ్ యూజ్ చేస్తే, అది నా బాధ. పేజ్కి ఒకవైపే రాయాల్సి వస్తుంది. సరే, ఏ ఏంటి? ఏ బి సి. ఏ బి సి. నెక్స్ట్ ఈ ఎఫ్ షార్ప్ ఏ. ఈ ఎఫ్ షార్ప్ ఏ. ఓకే, నెక్స్ట్ బి. ఓకే, బి సి షార్ప్ డి. కనిపిస్తుందా? బి సి షార్ప్ డి. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ జి షార్ప్ బి. ఎఫ్ షార్ప్ జి షార్ప్ బి. ఓకే, సో ఇవి బాగా నేర్చుకోండి, సరిపోద్ది. ఎవరు ఇంకా ఏది పాడినా మీరు సూపర్ ప్లే చేసేయచ్చు. నార్మల్గా అయితే ఒక 2 నేర్చుకుంటారు అంతే. సిలోనో ఏలోనో నేర్చుకొని ట్రాన్స్ఫర్స్ పెట్టేస్తారు కీబోర్డిస్టులు, ఈజీగా హ్యాపీగా ప్లే చేసుకోవడానికి. మీరు అయితే ఈ ప్రతి దాంట్లో నేర్చుకున్నారనుకోండి, చక్కగా వాళ్ళు ఏ హైట్లో ఉంటే ఆ హైట్లో చేయొచ్చు. ఇంకా సి షార్ప్ డి షార్ప్ అలాగే ఎఫ్ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ కూడా నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఈలోపు వీటికి వచ్చే సాంగ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. ఓకే, మనకి శివరంజనిలో పాటలు ఏమొస్తాయంటే, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. సో ఆ సాంగ్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే,
చెప్పాలి అని అంటే వర్షధరగరావానా యేసయ్యా ఎండిన భూమిని నేనయా. ఓకే, ఆ సాంగ్ ఐడియా ఉందా? సరే, అది నాకు అంత సరిగా రాదు పాట. ఇంకా చెప్పాలంటే నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసే ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా. ఇలా ఈ పాటలన్నీ కూడా ఇందులో మనకి వస్తాయి. నెక్స్ట్ షార్ప్స్ కూడా చెప్తాను. షార్ప్స్లో కూడా చూసేస్తే మనము ఈ రాగాన్ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ రాగంకి వెళ్ళిపోవచ్చు. ఈ పేపర్ ఎందుకు పెడుతున్నానంటే నెక్స్ట్ పేజీ పాడవకుండా. ఓకే, సారీ. నెక్స్ట్ సి షార్ప్ మైనర్లో ఏంటి శివరంజని కదా. యాక్చువల్గా మేజర్ మైనర్ తెలుసుకుంటే చాలు, ఏవైనా కూడా ప్లే చేసేయచ్చు అని చెప్తాను కదా. నేను లైవ్లో ఒకసారి చూసుకుంటాను నోట్స్, వాళ్ళు ఏ హైట్లో ఉన్నారో, ఇంకా అంతే. ఆ తర్వాత ఆ సాంగ్ అంతా కూడా అదే నోట్స్లో ప్లే చేస్తానన్నమాట. సో అందుకని రాగాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, కానీ రాగాలు చెప్పమని నేర్పమని అడుగుతున్నారు కాబట్టి నేను ప్రతి హైట్లో కూడా రాగం ఇస్తున్నాను. మీ ఇష్టం, మీ వాయిస్కి ఏది సెట్ అయితే ఆ స్కేలు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు పాడుతూ చక్కగా ప్లే చేసుకోవచ్చు. లేదంటే బేసిక్గా ఎక్కువ ఎవరు మీ చర్చిలో ఏ హైట్లో పాడుతుంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ హైట్లో మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. సి షార్ప్, డి షార్ప్, ఈ. సో షార్ప్స్ రాసుకోండి. సి షార్ప్ శివరంజని, సి షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఈ, సి షార్ప్, డి షార్ప్, ఈ, జి షార్ప్, ఏ షార్ప్, సి, జి షార్ప్, ఏ షార్ప్, సి. నెక్స్ట్ డి షార్ప్, డి షార్ప్లో శివరంజని, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, డి షార్ప్ రాసుకోండి. డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, కనిపిస్తుందా? జి షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్ అండి, సి అన్నాను బై మిస్టేక్. ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ షార్ప్, సరే
మరలా చూ. ఓకే, ఎఫ్ షార్ప్ రాసుకోండి. ఎఫ్ షార్ప్ వచ్చి ఎఫ్ షార్ప్, జీ షార్ప్ ఏ, జీ షార్ప్ ఏ, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్. కరెక్ట్గా రాయట్లే కదా నేను, బేస్ సరిగ్గా లేదు వెనక వైపు. ఓకే, జీ మైనర్, జీ షార్ప్ మైనర్, జీ షార్ప్ రాయండి. జీ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, అంతేగా. ఓకే, జీ షార్ప్, ఏ షార్ప్, బి, జీ షార్ప్, ఏ షార్ప్, బి. ఓకే, కనబట్లేదా? సారీ, జీ షార్ప్, సారీ, డి షార్ప్, ఎఫ్, జీ షార్ప్, డి షార్ప్, ఎఫ్, జీ షార్ప్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఏదో 1, 2 లేకపోతే 3, 4 తీసుకొని మేము కూడా ట్రాన్స్పోజ్ పెట్టి చేసేస్తాం కదా, ఇంత శ్రమ ఎందుకు అని అనుకుంటే, అన్నీ కనుక నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏ హైట్లో ఉంటే నేను ప్రతి పాటలు కూడా వాళ్ళున్న హైట్కి వెళ్ళి ప్లే చేస్తా. అలా ఇవి కూడా వాళ్ళున్న హైట్కి వెళ్ళి మనం ప్లే చేసేయచ్చు. అంటే సింగర్ ఏ హైట్లో ఉన్నారో ఆ హైట్కి వెళ్ళి మనం ప్లే చేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అంటే ఆ మ్యూజిక్ దానికి సెట్ అయినట్టు, కలిసినట్లు ఉంటుంది. ఓకే, ఏ షార్ప్, ఏ షార్ప్, ఏ షార్ప్, సి, డి షార్ప్, ఏ షార్ప్, సి, డి షార్ప్, అంతేనా? ఏ షార్ప్, సి, డి షార్ప్ అన్నా, సి షార్ప్. నేను ఒకవేళ తప్పుగా రాస్తే కూడా మీరు కామెంట్ చేయొచ్చు, అది ఎక్కడ రాంగ్ అనేది వాళ్ళు కూడా చూస్తారు. ఇక్కడ సి షార్ప్ బదులు నేను డి షార్ప్ అని రాస్తాను. సి షార్ప్ ఇది. ఓకే, ఇది రాంగ్. ఎఫ్, జి, ఏ షార్ప్, ఎఫ్, జి, ఏ షార్ప్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏముంది, అయిపోయింది షార్ప్స్. ఓకే, అంటే మీకు CDEFGAB ఇవి మెయిన్ కదా, ఇవి బాగా నేర్చేసుకున్నారనుకోండి. ఒకవేళ వాళ్ళు ఎఫ్ షార్ప్లో పాడుతున్నారనుకోండి, మీరు ఎఫ్ ప్లే చేసిన సింగర్ అయితే ఎఫ్లోకి ఈజీగానే వచ్చేస్తారు వెంటనే. లేదా వాళ్ళ హైట్ ఎఫ్ షార్ప్లో ఉందనుకోండి, మీరు జీలో ప్లే చేసినా వెంటనే జీలోకి వచ్చేస్తారు. అంటే ఎఫ్ షార్ప్కి ఎఫ్కి కానీ, ఎఫ్ షార్ప్కి జీకి కానీ పెద్ద వేరియేషన్ ఉండదు అనమాట, హాఫ్ నోటే. కాబట్టి ఆ వేరియేషన్ వాళ్ళకి కనీసం తెలీదు, చాలా కంఫర్ట్గా పాడతారు. ఒకవేళ మీరు ఇన్ని ప్రాక్టీస్ చేయలేను అంటే ఇవి మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి సులువుగా. సో రాగాలు తెలుసుకోవాలంటే మొత్తం తెలుగు రావాలి, తెలుగులో అన్నీ తెలియాలి, సరళి స్వరాలని, జంట స్వరాలని, సంథింగ్ ఇవేమీ అనుకోకండి, ఇవేమీ అక్కర్లేదు. మనకి జస్ట్ రాగం తెలిస్తే చాలు. దాని బేస్ ఎలాగనేది నిన్న వీడియోలో పెట్టాను, అది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో అది చూసి మీరు నేర్చుకొని ఇలాగ కన్వర్ట్ చేసేయచ్చు. లేదా అంత ఇబ్బంది ఎందుకు, నేనే మీకు కన్వర్ట్ చేసి ఇచ్చేసాను కాబట్టి ఈ రాగం నేర్చేసుకోండి. ఒక 2 days గ్యాప్లో మరలా ఇంకో రాగం నేర్చుకుందాం మనం.
ఈ రాగంలో ఇంకా కొన్ని పాటలు పలానా ఉన్నాయి అన్నది కూడా కింద కామెంట్ చేయండి. వ్యూవర్స్ కూడా ఇందులో ఉండే పాటలు తెలుసుకుంటారు కదా. ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే శివరంజనిలో ఇంకా వచ్చే సాంగ్స్ ఏంటంటే తానా తననా నానా రానా అదే అదే ఆ రోజు అదే అదే ఆ రోజు. సరే ట్యూన్ మారిపోయింది నాది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే సాంగ్ ఉంటుంది కదా. సో ఆ సాంగ్ వస్తుంది. ఇంకా మీకు ఏమి ఈ సాంగ్లో వచ్చే పాటలు గుర్తొస్తే అవి చెప్పండి. టకటకమని చెప్పడానికి ఇప్పుడు టైము గుర్తు రావట్లేదు. మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇక అంతే, శివరంజని రాగం మీకు కంప్లీట్గా వచ్చేసినట్లే. మొత్తము మీరు నేర్చేసుకున్నట్లే. ఇవి నేర్చుకుంటే చాలా ఈజీగా కూడా వస్తాయి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ రాగము పాడడానికి కూడా రావాలంటే దీంతో పాటు హమ్మింగ్ చేసేసుకోవచ్చు మీరు. సరిగా మీకు ఏ హైట్ కంఫర్ట్ అనిపిస్తే ఆ హైట్లో, ఇది ఇక్కడ రాసి మీకు చూపించాను కదా, ఆ హైట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. పాడడం కూడా అంటే వాటిని పలకడం సరిగా పదస వాటిల్ని పలుకుతూ మనం ప్లే చేస్తే అందులో బాగా మనకి వచ్చేస్తే అప్పుడు చక్కగా ఆ రాగంలో ఉన్న ఏ పాట అయినా సరే మనకి అర్థమైపోతుంది వెంటనే వాళ్ళు పాడగానే. తారారా తారారా ఇది ఇలా ఉంది కదా అని మనం ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.